అది యాడున్నదో మనకు అర్థమే కాదు. కానీ గన్నే చూడమని వీడు చెప్తాడు మన భయాచంత. ఇక్కడ మనం కళ్ళ ముందేదో అన్యాయం చేయాలి, దీన్ని చూడనియరు. అందువల్ల ఇప్పుడు కొంత మార్పు వస్తుంది. ఓకే, నేల మీద జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదుర్కోవడం కూడా క్రీస్తు మార్గం అంటే ఒక ఆలోచించడం ముందుకు వెళ్ళాల్సి అవుతుంది. నేను అంటున్నా, ఈ ప్రపంచంలో గొప్ప మహనీయుడు ఆడుతున్న నెల్సన్ మండేలా క్రీస్తు మార్గంలో నడిచినోడు కాదా? ఆయన పోరాటం చేయలేదా? ఆయన విజయం సాధించలేదా? అమెరికాలో నల్లజాతి పక్షాన నిలబడ్డ మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవుడు కాదా? పాస్టర్ కాదా? బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసినోడు కాదా? రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయలేదా? ఇవాళ నల్లజాతి ప్రజలకు విముక్తి సాధించలేదా? అంటే క్రియ తోడవుతేనే విజయం ఉంటుంది, కానీ విశ్వాసం ఒకటి నిన్ను విజయం వైపు నడపోదు అని చెప్పి స్పష్టంగా రుజువు అవుతున్నప్పుడు దయచేసి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, కానీ క్రియకు తోడు చేద్దాం. మీరు ఏ ప్రార్థన చేస్తారో, అన్నిటి ప్రార్థన చేస్తారో, గంట సేపు ఏడుతారో, చర్చిలు ఏడవండి, కానీ బయటకు వచ్చి మాత్రం యుద్ధం బయట మాత్రం మనకు నెట్టబడ్డది. మీరు కన్నీరు గాతారా లేదా నాకు అనవసరం. ఓకే, లోపలికి వెళ్ళి కన్నీరు గారవండి, వరదలు బారించండి, చర్చకి అభ్యంతరం లేదు. కానీ బయటకు వచ్చి మాత్రం ఈ ప్రభుత్వాల మీద కన్నెర చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. కన్నెర చేయడం కూడా యేసు మార్గం అనే విషయం కూడా పండి. కన్నెర చేయకపోతే యేసు మార్గం కాదండి. కన్నెర చేస్తేనే యేసు మార్గం. బయటకు వచ్చేయాల్సినటిదిగా ఇన్నిసార్లు అవకాశాలు కోల్పోతున్నారు.